కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా నూతన అధ్యక్షుడు మురళీకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తామన్నారు. దేశంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వల్ల కేంద్ర రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. కర్నూలు జిల్లాలో ప్రతి కార్యకర్తను కలుపుకొని ముందుకు సాగుతామన్నారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాగే ఐఎన్టీయూ జాతీయ నాయకుడు సంజీవ్ రెడ్డి మరియు భాస్కర్ రెడ్డి, కర్నూలు జిల్లా అధ్యక్షుడు బతుకన్న ఆదేశాలకు అనుగుణంగా సహాయ సహకారాలు అందిస్తామంటూ, అలాగే కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు పరిగెల మురళీకృష్ణ ఎన్నుకోవడం జరిగింది. గతంలో ఈయన మాజీ ఎమ్మెల్యేగా మరియు టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేశారని, అలానే టౌన్ ప్రెసిడెంట్ జిలానీ బాషా కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవడం జరిగింది అంటూ మీడియా ద్వారా ఐఎన్టీయూసీ కోడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేపల ప్రతాప్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారికి, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి బాబురావు గారికి, మాజీ మంత్రి మారప్ప గారికి, ఎక్స్ఎమ్మెల్సీ సుధాకర్ బాబు గారికి, 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు, కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మహిళలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఒక మంచి గొప్ప దినంగా మనం భావించాలి. కాంగ్రెస్ పార్టీ మళ్ళా కొత్త ప్రక్షాళన చేసిన మా పిసిసి అధ్యక్షుడు వారు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేయాలి, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఎలా పనిచేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, సీనియర్లను కలుపుకోవాలి, జూనియర్లను కలుపుకోవాలి, మహిళలను కలుపుకోవాలి, అందరినీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు మేము కాంగ్రెస్ పార్టీ దగ్గరకు అవ్వాలి అనే సూచిక మేరకు ఈరోజు మమ్మల్ని ఏఐసిసి గారు, మా పిసిసి గారు మమ్మల్ని నియమించడం జరిగింది. రాబోయే రోజుల్లో రేపనగా మాకు మళ్ళా మా పిసిసి అధ్యక్షుడు వారితో మీటింగ్ ఉంది. అయిపోయిన తర్వాత మేము ఇంకొకసారి మీటింగ్ ఏర్పాటు చేసుకొని మొత్తం కార్యవర్గం అంతా ఈ నెల లోపల మేము కంప్లీట్ చేసుకొని ఎవరెవరు ఏ బాధ్యతలుగా పనిచేయాలి, సీరియస్గా పనిచేయాలి, ఏ విధంగా మనమైతే ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా మన కార్యక్రమాలు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకుపోవాలి, ప్రజల కోసం మనం ఏ విధంగా పనిచేయాలి, ప్రజలు మనల్ని నమ్మిన తర్వాత మనల్ని ఏ విధంగా రాబోయే రోజులలో ఏ విధంగా మనల్ని వాళ్ళు అప్రిషియేట్ చేస్తారని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా అందరు కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. ఏ రోజైతే మన విజయభాస్కర్ రెడ్డి గారు, దామోదరం సంజీవయ్య గారు ఏ విధంగా మన కర్నూలు జిల్లాకు ఆ రోజు పాటుపడి ఎంత ముఖ్యంగా పనిచేశారో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఆ రోజు ఎక్కువ అత్యధిక మనం ఓట్లు సాధించాము, సీట్లు సాధించాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్స్ దగ్గర నుంచి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నుంచి, కార్పొరేటర్ ఎలక్షన్స్ నుంచి మనం కష్టపడాల్సిందే, అందరం కలుపుకొని ముందుకు పోవాల్సిందే. కాంగ్రెస్ పార్టీని మనం అత్యధిక మెజార్టీలు మనం చేసుకోవాల్సిందే. నియోజకవర్గాల పర్యటనలు ఉంటాయి, నియోజకవర్గాలలో మండలాలలో పర్యటనలు ఉంటాయి. దయచేసి ఇన్ఛార్జీలు మీరు అందరు కలిసికట్టుగా, మేము కార్యవర్గ సభ్యులం అందరం కలిసికట్టుగా ముందుకు పోయి ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో, ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకు పోతామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కరించు సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు నూతనంగా ఎన్నికైన కర్నూలు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారికి,
అలాగే సోనియా గాంధీ గారి ఆదేశాలతో, రాహుల్ గాంధీ గారి ఆదేశాలతో, మల్లికార్జున ఖర్గే గారి ప్రోద్బలంతో కేసీ వేణుగోపాల్ గారు ఈరోజు మమ్మల్ని అందరినీ నియామకం చేయడం జరిగింది. మురళీకృష్ణ గారిని డీసీసీ ప్రెసిడెంట్గా, కర్నూలు సిటీ ప్రెసిడెంట్గా జిలాని వైశాయనలను ఎన్నిక చేయడం జరిగింది. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ లీడర్లకి, ఇక్కడికి చేసిన కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ మాకు ఇచ్చిన ఈ ఉత్కరమైన ఏదైతే లీడర్షిప్ ఉందో దీన్ని మేము భుజస్కంధాల మీద మోస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకెళ్తామని చెప్పి మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో లీడర్షిప్లో లేదు, గవర్నమెంట్లో లేదన్న విషయం మీకు అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని విడగొట్టిందనే అపనమ్మకంతో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని కొద్దిగా దూరం పెట్టిన విషయం కూడా వాస్తవం. కాకపోతే ఇందులో కాంగ్రెస్ పార్టీ హస్తం ఏమీ లేదు. ఆ రోజు అన్ని పార్టీలు కలిసి ఈ రాష్ట్రాన్ని విడగొట్టమని అందరూ తెలుగుదేశం అయినా, వైసీపీ అయినా అందరు లెటర్లు ఇచ్చినందువల్లనే కాంగ్రెస్ పార్టీ విభజన చేసిందన్న విషయం అందరికీ ఒకసారి మళ్ళా గుర్తు చేయదలుచుకుంటున్నాం ఈ సందర్భంగా. అయితే ఇక ముందు కాంగ్రెస్ పార్టీ 2029లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసుకుని కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చే దిశగా గట్టిగా ప్రయత్నం చేస్తాము. అధికారంలో కష్టంగా తీసుకొచ్చుకుంటాము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే అభివృద్ధి సాధ్యమనేది ఆల్రెడీ మేము టీడీపీని చూసాము 5 సంవత్సరాలు, మళ్ళీ వైసీపీని చూసాము, మళ్ళీ ఇప్పుడు టీడీపీని చూస్తున్నాము. అందరూ అమలు కాని హామీలు ఇచ్చి అందరం కూర్చోవడం తప్పితే ఎవరు కూడా ప్రజల కోసం పాటుపడము, అభివృద్ధి వైపు ఎవరు అడుగులు వేయడం అనేది జరగడం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా మనం గమనిస్తే అయితే ఏదైనా అభివృద్ధి జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో అంటే అది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది తప్పితే దాని తర్వాత ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు ఆంధ్ర రాష్ట్రం. సో ప్రజలందరూ చూశారు. ఈసారి గట్టిగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారు. ఎవరితో మాట్లాడినా కూడా కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ వచ్చేది సెంటర్లో, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ 100% వస్తుందన్న, కాంగ్రెస్ పార్టీలో గట్టిగా పనిచేయండి, ప్రజల అభిమానాన్ని చూరగొనండి అని అందరూ సలహా ఇస్తున్నారు తప్పితే కాంగ్రెస్ పార్టీ రాదు అని, ఈసారి కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని ఎవరు చెప్పట్లేదు. సో భవిష్యత్తు ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ సందర్భంగా అందరు కార్యకర్తలను కలుపుకొని పోయి, లీడర్స్ అందరినీ కలుపుకొని పోయి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి నెక్స్ట్ గవర్నమెంట్ తీసుకొచ్చి గవర్నమెంట్లో వచ్చే దిశగా 29లో ప్రయత్నం చేసి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా జాతీయ నాయకులు మరి సంజీవ్ రెడ్డి గారు మరియు భాస్కర్ రెడ్డి గారు, మరి కార్మిక సంఘం మా జిల్లా అధ్యక్షునటువంటి బతుకన్న గారు, మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన నూతన అధ్యక్షులుగా శ్రీ పరిగెల మురళీకృష్ణ గారు డిసిసి అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. మరి ఆయన మాజీ ఎమ్మెల్యేగా కూడా ఆయన పనిచేసి ఉన్నారు. మరి టీటీడీ బోర్డు చైర్మన్ కూడా టీటీడీ బోర్డు మెంబర్గా మరి ఆయన పనిచేసి ఉన్నారు. ఎంతో అపార అనుభవం ఉన్నది. మరి మరి శ్రీ రాహుల్ గాంధీ గారు, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, మరి మా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిలారెడ్డి గారు ఆదేశానుసారంగా ఆయన ఎన్నుకోవడం జరిగింది. మరి మా కార్మిక సంఘం తరఫున మరి ఆయనకు కాంగ్రెస్ పార్టీకి ఆయనకు మేము సహాయ సహకారాలు అందిస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాము. ఐఎన్టీసీ కోడుమూరు నియోజకవర్గం నుండి మాట్లాడుతున్నాం. రేపల్లె జయప్రకాష్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.